రామరం గ్రామంలోని ఒక కేజీబీవి హాస్టల్ నుంచి 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మిస్ అయిందండి. ఆ విషయం వాళ్ళు తల్లిదండ్రులకి, హాస్టల్ వార్డెన్ గారు తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి వెళ్ళిందా లేదా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని నేను సాయంకాలం టైంలో పోలీస్ స్టేషన్లో, మాకోరపాలెం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి వయసు 15 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతుందనేసరికి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అందరిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ గారిని, నన్ను, అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా పర్సూ చేసి టీమ్స్ ఫామ్ చేయమని చెప్పేసి ఇమీడియట్గా అమ్మాయిని ఎక్కడుందో సెక్యూర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు కూడా పంపించారు. అట్లాగే 360 degrees యాప్ ఒకటి ఉందండి మాకు టెక్నికల్గా, అందులో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగిందనమాట. జరిగితే ఉన్న టెక్నికల్ విషయాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు మార్నింగ్ అన్నవరంలో ఈ అమ్మాయి ఉన్నట్టుగా మాకు అలర్ట్ కూడా వచ్చింది. వచ్చేసరికి ఇమీడియట్గా ఆల్రెడీ కూడా మనం సెక్యూర్ చేసిన వివరాలు కూడా అక్కడ అన్నవరం దగ్గరలోనే ఉన్నది ఈ అమ్మాయి అనే విషయం తెలుసుకొని మనం టీమ్స్ కూడా ఎస్ఐ దామోదర్ నాయుడు, మాకోరపాలెం ఎస్ఐ, అలాగే రేవతమ్మ గారు టీమ్స్తో పాటు అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే పట్టుకొని తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మాయి ఏంటంటే హాస్టల్ నచ్చలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్తుంది. మిగతా వివరాలు కూడా తెలుసుకొని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మటుకు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎలిమెంటరీలో ఉంటారు, వాళ్ళకి అప్పగించడం జరిగిందండి. అయితే విత్ ఇన్ నో టైం అనమాట, అంటే అరౌండ్ 8 o'clockకి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి రావడం, ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ నో టైం అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీనికి గాను ఎస్ఐ మాకోరపాలెం దామోదర్ నాయుడు గారికి, అట్లాగే రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారికి, ఇందులో వర్క్ చేసిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, అప్పలరాజు, అలాగే కానిస్టేబుల్స్ నవీన్ కుమార్, నాయుడు, కొండబాబు, వీళ్ళంతా కూడా ఈ అమ్మాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు. వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. అట్లాగా నేను కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ.